ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కంసుడు మల్ల యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. అనేక మంది నగర ప్రజలు పెద్దలు అందరూ దివ్యమైనటువంటి ఆసనాల్ని అలంకరించి చూస్తూ వేడుకగా ఉన్నారు. ఆ సమయంలో చాణూరుడు ముష్టికుడు ఇద్దరూ కూడా బలరామకృష్ణులతో మల్ల యుద్ధానికి తలపడ్డారు. ఓ కృష్ణ, కువలయాపీడం అనే దారుణమైనటువంటి ఏనుగునే సంహరించినటువంటి నీకు మాతో యుద్ధం చేయటం ఏమంత కష్టమా? నువ్వేం పిల్లవాడివి కాదులే, మాతో సరిసమానమైన పరాక్రమం కలవాడివి రా అని చాణూరుడు కృష్ణుణ్ణి ఉత్సాహపరిచి పిలుస్తున్నాడు. అనేక రకాలుగా మల్ల యుద్ధం జరుగుతోంది. కాళ్లతో కాళ్ళని అరికడుతున్నారు, చేతులతో పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు, శిరస్సులతో గుద్దుకుంటున్నారు. అనేక రకాలుగా ఆ మల్ల యుద్ధం కొనసాగుతోంది. తద్బలాబలవద్యుద్ధం సమేతాః సర్వయోషితః ఊచుః పరస్పరం రాజన్ సానుకంపావరూధశః. అక్కడ మల్ల యుద్ధానికి గుంపులు గుంపులుగా ఎంతోమంది స్త్రీలు కూడా వచ్చున్నారు. ఆ మధురానగర స్త్రీలందరూ ఆ మల్ల యుద్ధాన్ని కళ్ళారా వీక్షిస్తున్నారు. వీక్షిస్తూ వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఏమిటి అన్యాయం. ఆ చాణూరుడు చూస్తేనేమో కండలు తిరిగి అంత పెద్దవాడుగా ఉన్నాడు, మహాబలశాలిగా ఉన్నాడు. వాడి వయసు ఎక్కడా, వాడి బలం ఎక్కడా, వాడి ఎత్తు ఎక్కడా. ఒక పక్క శ్రీకృష్ణుడేమో పిల్లవాడు, ఈ పిల్లవాడి పరాక్రమం ఎక్కడా. గొప్పవాడే కావచ్చు కృష్ణుడు, కానీ ఇంత చిన్న వయస్సు కలిగినటువంటి బాలునితో ఆ మల్లయోధునికి యుద్ధాన్ని కల్పించటం అనేది నిజంగా అధర్మము. తద్బలాబలవద్యుద్ధం ఊచు పరస్పరం. అనేక రకాలుగా ఈ రకంగా సానుకంపా, కృష్ణుని మీద వాళ్ళందరికీ జాలి కలిగింది. కృష్ణుడు అందరి మీద జాలి పడాలి, కానీ కృష్ణుడు పిల్లవాళ్ళ కనిపిస్తున్నాడుగా. అది చూచి ఆ మధురానగర స్త్రీలందరూ జాలి పడుతూ ఇలా అనుకుంటున్నారు, మహానయం బత అధర్మ ఏషాం రాజసభాసదాం. ఈ సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇది అంగీకరించకుండా ఉండాల్సింది. మహా అనయం, ఇది చాలా అన్యాయం అండి. బత అధర్మ, గొప్ప అధర్మం. అయ్యో, చిన్న పిల్లవాడిని చేసి ఈ చాణూరుడు మల్ల యుద్ధం చేస్తున్నాడు. ఏ బలవద్యుద్ధం రాజ్ఞః అనిచ్ఛంతి పశ్యతః. ఎవరైనా సరే ఇలాంటి యుద్ధాన్ని అంగీకరించరు. పైగా రాజు చూస్తుండగా, కంసుడు ఎదురుకుండానే ఇంతమంది పెద్దలుండగా ఈ రకమైనటువంటి అన్యాయపూరితమైన మల్ల యుద్ధాన్ని ఇక్కడ ఏర్పరచటం అనేటువంటిది ధర్మంగా తెలిసిన వాళ్ళెవరు అంగీకరించే విషయమే కాదు. బలవంతులు బలహీనుడితో యుద్ధం చేయటమా ఏమిటిది? క్వ వజ్రసార సర్వాంగౌ మల్లౌ శైలేంద్ర సన్నిభౌ క్వచాతి సుకుమారాంగౌ కిశోరౌ నాప్తయౌవనౌ. వజ్రాయుధంతో సమానమైనటువంటి బలం కలిగిన మల్లవు, ఈ మల్లయోధులైన చాణూరుడు ముష్టికుడు వీళ్ళెక్కడ? వాళ్ళు ఎలా ఉన్నారు? చాణూరుడు ముష్టికుడు అంటే శైలేంద్ర సన్నిభౌ, ఎత్తైనటువంటి పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నారు, బాగా కండలు తిరిగి ఉన్నారు. క్వచాతి సుకుమారాంగౌ, మరి బలరామకృష్ణులు ఎలా ఉన్నారు? అతి సుకుమారాంగౌ, మిక్కిలి సున్నితమైనటువంటి దేహం కలిగినటువంటి వారు. కిశోరవు, ఇంకా పిల్లలే వాళ్ళు, వాళ్ళకి యవ్వనం ఇంకా రాలా. నాప్త యవ్వనం, యవ్వనంలో ప్రవేశించలేదు, వాళ్ళకి ఇంకా అంత బలం రాలేదు.
మరి సరిసమానమైనటువంటి పోటీ అంటే సమాన వయస్కుల మధ్య సమాన బదుల మధ్య ఉండాలి తప్ప ఈ అన్యాయం ఏమిటి? పర్వతాల్లా ఉన్నటువంటి చాణూర ముష్టికులు ఎక్కడ? బాలుల వలె ఉన్నటువంటి బలరామకృష్ణులు ఎక్కడ? ఈ సభలో ఉన్న పెద్దలు ఈ యుద్ధాన్ని అంగీకరిస్తారా? పైగా రాజు చూస్తుండగా ఎంత అన్యాయం అని అనుకుంటున్నారు అక్కడున్న నగర స్త్రీలు. ధర్మ వ్యతిక్రమో యస్య సమాజస్య ధ్రువం భవేత్ యత్రా ధర్మః సముత్తిష్ఠేత్ నస్థేయం తత్ర కర్హిచిత్. ఇది సమాజానికి అధర్మం అనేటువంటి దుర్గుణాన్ని అంటగట్టేస్తుంది, ఇందులో సందేహం లేదు. ధర్మ వ్యతిక్రమ, ఇక్కడున్న ఈ సభంతా కూడా అధర్మ దోషంతో నిండి ఉన్నది. అస్య సమాజస్య, ఈ మల్ల యుద్ధాన్ని చూస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఈ అధర్మం అనేటువంటి పాపం అంటుకుని తీరుతుంది. యత్ర అధర్మ సముత్తిష్ఠేత్, ఎక్కడైతే అధర్మం ఉంటుందో నస్థేయం తత్ర కర్హిచిత్, అక్కడ ఎప్పటికీ ఉండకూడదు. అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని ఎవరైతే ప్రశ్నించకుండా చూస్తూ ఉంటారో, సభలో ఉండి కూడా ఆ అన్యాయాన్ని జరగనిస్తారో, అధర్మాన్ని ఆమోదిస్తారో వాళ్ళకు కూడా అధర్మం చుట్టుకుంటుంది, వాళ్ళు నశిస్తారు. కాబట్టి అధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదు. ఇక్కడ అదే జరుగుతోంది. ఈ సభలో ఉన్న న్యాయమూర్తులందరికీ ఈ అధర్మ దోషం తగిలి తీరుతుంది. నసభాం ప్రవిశేత్ ప్రాజ్ఞః సభ్యదోషాన్ అనుస్మరన్ అబ్రువన్ విబ్రువన్నజ్ఞో నరః కిల్విషమశ్నుతే. సభలో ఉన్నటువంటి సభ్యులు దోషాన్ని చేస్తున్నారు, ఈ సభ దోషపూరితమై ఉన్నది అని ఎప్పుడైతే తెలుస్తుందో అలాంటి సభలోకి పండితుడైన వాడు ప్రవేశించకూడదు. ప్రాజ్ఞ అంటే పండితుడు. పండితుడు అంటే ఎవరు? చదువుకున్నవాడు మాత్రమే అని కాదు, ధర్మాధర్మ విచక్షణ తెలిసినటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ ఉన్నవాడు ఎవ్వడూ కూడా అలాంటి సభలో, దోషం జరిగే సభలో ప్రవేశించకూడదు. ఆ సభలో ఉండి జరిగిన అన్యాయాన్ని చెప్పకపోయినా, లేదా వక్రీకరించి తప్పుగా చెప్పినా, లేదా అడిగినప్పుడు మాకు తెలియదు అని చెప్పినా ధర్మం గురించి, వాళ్ళకి ఈ దోషం అంటుకుంటుంది, వాళ్ళు పాపాన్ని పొందుతారు. నాకు తెలియదండి అని అనకూడదు తెలిసి కూడా, లేదా ఉన్నదాన్ని మార్చేసి వక్రీకరించి చెప్పకూడదు, లేదా మౌనంగా ఉండకూడదు. కాబట్టి ఈ పరిస్థితి అంతా ఎందుకు? అసలు దోషం జరుగుతున్న సభలో ప్రవేశించకుండా ఉంటే సరిపోతుంది కదా. వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనాంబుజం వీక్ష్యతాం శ్రమవార్యుక్తం పద్మకోశమివాంబుభిః. అయ్యో, ఆ స్త్రీలు అనుకుంటున్నారు, చూశారా ఆ మల్లయోధుడైనటువంటి చాణూరుని చుట్టూ గబగబా పరిగెడుతున్నాడు ఈ కృష్ణుడు, ఈ పిల్లవాడు. అతని ముఖమంతా చెమటతో నిండిపోయింది. అతని ముఖం చూస్తుంటే పద్మం గుర్తొస్తోంది. నీటి బిందువులంతా చల్లబడి ఉన్నటువంటి పద్మం ఎంత సుందరంగా మనోహరంగా ఉంటుందో, ఈ స్వేద బిందువులతో కూడా ఈ కృష్ణుడు పరిగెడుతూ అలసిపోతూ కూడా అంత అందంగా పద్మంలాగా కనిపిస్తున్నాడు. పద్మము సరస్సులో ఉంది, సరస్సులో ఉన్న నీరు పద్మానికి అలా అలా అంటుకుంది. దానివల్ల లేదా వర్షం పడింది, వర్షపు చినుకులు ఆ పద్మం మీద అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనుకోండి, ఎంత మధురంగా ఉంటుంది పద్మం. అలాగే శ్రీకృష్ణుని యొక్క ముఖమనే పద్మం కూడా ఆయన పరిగెత్తటం వల్ల కలిగినటువంటి అలసటతో పుట్టినటువంటి స్వేద బిందువులతో అంతే సుందరంగా ఉంది. వీక్ష్యతాం శ్రమవార్యుక్తం పద్మకోశమివాంబుభిః, నీటితో కూడిన పద్మంలా ఉన్నాడు కృష్ణుడు అనుకుంటున్నారు. కిన్న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనం ముష్టికం ప్రతి సామర్షం హాస సంరంభ శోభితం. ఇక బలరాముడిని చూడండి ఎలా ఉన్నాడు. చాణూరునితోనేమో కృష్ణుడు పోరాడుతున్నాడు, మరి ముష్టికుడు అనేటువంటి మల్లయోధునితో బలరాముడు పోరాడుతున్నాడు, అతడెలా ఉన్నాడో చూడండి. కిన్న పశ్యత రామస్య, చూసారా, చూడలేదా బలరాముని యొక్క ముఖం ఎలా ఉందా? బలరాముని యొక్క ముఖము అంటే ఎర్రనైనటువంటి నేత్రములతో నిండి ఉన్నది. ఆయన కళ్ళల్లో ఎర్రదనం కనిపిస్తోంది. ఆతామ్రలోచనం ముఖం, ఎర్రనైన కళ్ళతో ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి చూడండి.
ముష్టికం ప్రతి సామర్షం. ఎందువల్ల ఎర్రగా ఉన్నది అంటే ముష్టికునితో కోపంతో కూడి ఆ మల్ల యుద్ధాన్ని చేస్తున్నాడు, ఆవేశంతో చేస్తున్నాడు ఆయన. ఒక పక్క ఆవేశము కోపము కనిపిస్తోంది, ఉత్సాహం కనిపిస్తోంది, ఆయనలో ఆ యుద్ధం పట్ల ఉన్న ఆసక్తి వల్ల ఒకంత నవ్వు కూడా కనిపిస్తోంది. నాతోనే చేస్తావా యుద్ధం, రా చూద్దాం అని ఒక రకమైనటువంటి వీరావేశంతో కూడిన నవ్వుతో కూడినటువంటి ఒక ఆ ముఖంలో ఉన్న తేజస్సు ఆ కళ్ళల్లో ఎర్రగా కనిపిస్తోంది. చూశారా ఆ బలరాముణ్ణి ముష్టికునితో యుద్ధం చేస్తున్నాడు. హాస సంరంభ శోభితం. ఆ యుద్ధం చేయటం పట్ల ఉన్న ఉత్సాహంతో కూడిన ఆ నవ్వు కానీ కోపం కానీ ఆ కళ్ళల్లో ఎర్రదనం కానీ, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాడండి బలరాముడు అనుకుంటున్నారు. పుణ్యాబతవ్రజ భువో యదయం నృలింగగూఢ పురాణ పురుషో వన చిత్రమాల్య గాఃపాలయన్ సహ బలః క్వణయంశ్చ వేణు విక్రీడయాంచతి గిరిత్ర రమార్చితాంఘ్రి. కృష్ణుణ్ణి చూస్తేనండి ఎటువంటి వారికైనా మనస్సు ఆకర్షింపబడవలసిందే. ఆయన లీలలు అంత మనోహరమైనవి. ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేరు, కళ్ళార్పటం కూడా మర్చిపోతారు. ఇక్కడ ఆ చాణూరునితో యుద్ధం చేస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూచి ఆ నగర స్త్రీలు ఏమనుకుంటున్నారు, ఆహా గోకులంలో ప్రదేశాలు ఎంతో పవిత్రమైనవి. బృందావనంలో, గోవ్రజంలో, ఆ నందగోకులంలో ఈ కృష్ణుడు సంచరించాడు కదా, ఈయన పాదాల యొక్క ఆ స్పర్శ చేత ఆ భూములన్నీ పవిత్రమైనవే. ఎంత అదృష్టవంతులో గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు. నృలింగ గూఢ. ఇతడు సామాన్యమైన మానవుడా? మానవుని యొక్క రూపంతో ఉన్నాడు. ఇదొక మిష మాత్రమే, అందులో దాక్కున్నాడు పరమాత్మ, మానవునిగా కనిపిస్తున్నాడు. కానీ పురాణ పురుష, పురాణములయందు వర్ణింపబడినటువంటి మహానుభావుడు పరమాత్ముడు. వనచిత్రమాల్య, అరణ్యంలో ఉండేటువంటి దివ్యమైన చిత్రమైనటువంటి చక్కని వనమాలతో ప్రకాశించేటువంటి వాడు, పుష్పమాలలు ధరించినటువంటి వాడు, తులసిమాలలు ధరించినటువంటి వాడు. ఆ బృందావనంలో గోవ్రజంలో సంచరించి తన పాదస్పర్శతో ఆ ప్రదేశాలన్నీ పునీతం చేశాడు. ఆ గోవ్రజంలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, ఆ భూములు పవిత్రమైనవి. గాఃపాలయన్ సహబలః క్వణయంశ్చ వేణు. గోవుల్ని చక్కగా మేపుతూ వాటిల్ని రక్షిస్తూ సహబలః బలరాముడితో కూడి క్వణయంశ్చ వేణు, వేణువుని చక్కగా మ్రోగిస్తున్నటువంటి వాడై విక్రీడయాంచతి, అనేక రకాలైన ఆటపాటలతో హాయిగా బృందావనంలో గోవ్రజంలో సంచరించాడు. ఎలాంటి వాడు ఆయన అంటే గిరిత్ర రమార్చితాంఘ్రి. పరమేశ్వరుడు, లక్ష్మి, శ్రీదేవి వీళ్ళందరూ కూడా నమస్కరించేటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువే. ఈ శ్రీకృష్ణుడు తప్ప వేరొకడు కాదు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించినటువంటి ఈ గోపాలకులు కానీ, ఆ బృందావనం కానీ, ఆ ప్రకృతి కానీ ఎంతో అదృష్టం చేసుకున్నాయి. అలాంటి శ్రీకృష్ణుడు ఇదిగో ఇక్కడ ఈ చాణూరునితో యుద్ధం చేస్తున్నాడు అనుకుంటున్నారు. గోప్యస్తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్యసారం అసమోర్ధ్వం అనన్య సిద్ధం దృగ్భిః పిబంత్యనుసవాభినవం దురాపం ఏకాంతధామ యశసః శ్రియ ఐశ్వరస్య. యశసః శ్రియ ఐశ్వరస్య ఏకాంతధామ. ఒకే ఒక ప్రదేశం ఉందండి నిజమైన సంపదకి. నిజమైన సంపద ఏమిటి అంటే పరమాత్ముని యొక్క స్థానాన్ని పొందటం, మోక్షం. ఆ మోక్ష స్థానాన్ని ఇచ్చేటువంటి ఏకాంతమైనటువంటి ప్రదేశం ఒకటే ఉన్నది. కీర్తికి కానీ, శోభకి కానీ, సంపదకు కానీ, నిజమైన మోక్ష సామ్రాజ్యాన్ని కానీ ఇచ్చేటువంటి నిజమైన స్థానం ఒకటే ఉన్నది. ఏమిటది అంటే ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుని యొక్క దివ్య సన్నిధానం తప్ప వేరొకటి కాదు. గోప్యః తపః కిమచరన్. గోపికలు ఏ విధమైన తపస్సు చేశారో ఆ ఏకాంత ధామ, ఏకాంతమైన ఆ స్వామి సాన్నిధ్యాన్ని అనుభవించారు కదా. యదముష్య రూపం, అముష్య ఈ కృష్ణుని యొక్క రూపాన్ని తనివి తీర ఆస్వాదించారు. ఆ స్వామిని దర్శించి తరించారు.
ఎటువంటిదా రూపం? లావణ్యసారం, మనోహరమైనటువంటి రూపానికి సాక్షాత్తు నిలువెత్తు సాక్షాత్కారమైన నిదర్శనమే లావణ్యము యొక్క సారం. అంటే సారభూతమైన రూపము. సౌందర్యమంతా ఒక చోట కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో ఆ రూపమే శ్రీకృష్ణ స్వరూపం. అసమోర్ధ్వం, అసమోర్ధ్వం అంటే ఈ రూపానికన్నా గొప్పది వేరొకటి లేదు. సమానమైంది అంతకంటే లేదు. అంత గొప్పది అంటే అనిర్వచనీయమైనది, ఇంతకన్నా వేరొకటి లేనిది, అద్వితీయమైనటువంటి రూపం. అనన్య సిద్ధం, ఇలాంటిది, ఇలాంటి స్వరూపం ఇతరులు ఎవ్వరికీ సిద్ధించదు. ఇటువంటి రూపం ఒకటే ఉన్నది, మోక్షాన్ని ఇచ్చేటువంటి స్థానము. ఆ రూపాన్ని దర్శిస్తే చాలు. అదే శ్రీకృష్ణ స్వామి స్వరూపం. దృగ్భిః పిబంతి అనుసవాభినవం, అనుక్షణము కొంగొత్తగా కనిపించేటువంటిది. ఒక్కసారి కొన్ని పదార్థాలని మనం చూసిన తర్వాత ఇక చాలే, మళ్ళీ చూసేది ఏముంది ఇందులో అనుకుంటాం. ఏదైనా రుచికరమైన భక్ష్యాన్ని తిన్నాక ఈ తీయదనం చాలే, ఇంకా ఏం తింటాం అనుకుంటాం. కానీ ఎన్నిసార్లు చూచినా, ఎన్నిసార్లు అనుభవించినా అప్పటికప్పటికప్పటికి కొత్త కొత్తగా కొత్త పుంతలు త్రొక్కుతూ అనేక రకములైనటువంటి ఆ సౌందర్యాలతో ఆనందాన్ని రెట్టించి రెట్టించి ఎంతసేపటికి తనివి తీరని ఆనందాన్ని ఇచ్చేటువంటి దివ్య రూపం ఏదైనా ఉంది అంటే ఈ విశ్వంలో అది శ్రీకృష్ణ స్వామి దివ్య రూపం తప్ప వేరొకటి కాదు. అలాంటి రూపాన్ని దృగ్భిః పిబంతి, చూపులతోనే త్రాగేశారు. ఎవరు? గోపికలు. వాళ్ళు అదృష్టవంతులు. దురాపం, వేరొకరెవరూ పొందలేనిది. అంత తేలికగా ఆ స్వామి యొక్క దివ్య రూపం సాక్షాత్కరిస్తుందా? కాబట్టి గోపికలు ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య రూపాన్ని చక్కగా ఆస్వాదించారు, ఆనందించారు, పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాంటి ఏకాంతధామ, ఒకే ఒక్క స్వరూపం ఆ శ్రీకృష్ణ స్వరూపం. యాదోహనే వహననే మధనోపలోప ప్రేంఖేంఖనార్భరుదితోక్షణమార్జనాదౌ గాయంతి చైనమనురక్తధియోశ్రుకంఠ్యో ధన్యావ్రజస్త్రియః ఉరుక్రమచిత్తయానాః. అసలు పరమాత్మను ఏ విధంగా ధ్యానించాలో ఈ శ్లోకంలో అందంగా చెప్పారు. ఈ రకంగా గనక చేస్తే ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. గోపికలు అందించినటువంటి దివ్యమైన భక్తి మార్గం ఇది. ఏమిటది? యాహ దోహనే, ఆ గోపికలు కృష్ణస్వామిని ఎలా తలుచుకునేవాళ్ళు? పాలు పితుకుతూ కూడా ఆనందంగా కంటి వెంట ఆనందాశ్రువులు అలా జాలువారుతూ ఉంటే కృష్ణ 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 అని ఆ కృష్ణుడే తలుచుకుంటూ కృష్ణస్వామి స్మరణతోనే పాలు పితికేవారు. అదేవిధంగా ఆ వాహనాన్ని, ధాన్యాన్ని దంచుతూ కూడా కృష్ణనామస్మరణమే. ఆ సమయంలో కూడా ఆనందాశ్రువులు జాలువారుతూ ఉంటాయి. మధనోపలేప ప్రేంఖేంఖనార్భరుదితోక్షణమార్జనాదౌ, పెరుగు మథనం, పెరుగు చిలికేటప్పుడు కూడా కృష్ణనామస్మరణమే. అలాగే ఇంటి ముందు నీళ్లు చల్లేటప్పుడు, ముగ్గు పెట్టేటప్పుడు, అంటే ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళు చేసే ఘనమైన పని ఏమిటి అంటే శ్రీకృష్ణ స్వామి దివ్య నామస్మరణ. అది కూడా ఎలాగా? ఆనందాశ్రువులతో కూడినటువంటి కళ్ళతో. మార్జనాదౌ, నీళ్లు చల్లేటప్పుడు పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి అటూ ఇటూ ఊపుతూ అప్పుడు కూడా కృష్ణనామస్మరణే. పిల్లల్ని సముదాయించడానికి కూడా శ్రీకృష్ణ స్వామి నామమే. అలాగా మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఇలా తమ జీవితంలో ఏ ఏ పనులైతే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారో ఆయా సందర్భాల్లో గోపికలు చేసిన దివ్యమైన అద్భుతమైన ఘనకార్యం ఏమిటి అంటే శ్రీకృష్ణనామ స్మరణ ఆనందంతో చేయటము. ఆనందంతో అశ్రువులు వచ్చి కంటికి ఆ నీరు అడ్డుపడి గద్గదమైన కంఠస్వరంతో ఆ స్వామిని చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకి శ్రీకృష్ణనామస్మరణ తప్ప వేరొకటి లేదు. అందువల్లే వ్రజస్త్రియః ధన్యాః, వాళ్ళు ధన్యలు. గాయంతి చైనం అనురక్తధియః, ప్రేమతో కూడినటువంటి బుద్ధి కలిగిన వారై. ఏదో కృష్ణనామస్మరణ దైవనామం చెప్పమన్నారు కదా అని చెప్పినట్లు కాకుండా హృదయాన్ని ఏకాగ్రతగా స్వామి యందు నిలిపి ఇన్ని పనులు చేస్తూ కూడా వాళ్ళు అశ్రుకంఠ్య, కన్నీటితో
ఆనంద బాష్పాలతో నిండినటువంటి కంఠములు కలిగినటువంటి వారై ఉరుక్రమ చిత్తయానాహ, మూడడుగులతో లోకాలు వ్యాపించినటువంటి వామన స్వరూపుడైన ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణస్వామి దివ్య రూపాన్ని నిరంతరము తలుచుకుంటూ చక్కగా ధ్యానం చేస్తూ స్మరించేవారు. అందువల్ల గోపికలు ధన్యులు. ఇదే భక్తికి ఉత్తమమైనటువంటి మార్గం అని చెబుతున్నారు. ప్రాతర్వ్రజాద్వ్రజతః ఆవిశతశ్చ సాయం గోభిస్సమం క్వణయతోస్య నిశమ్య వేణుం నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరి పుణ్యాః పశ్యంతి సస్మితముఖం సదయావలోకం. పొద్దున్నే గోవుల్ని మేపటానికి అలా వెళ్ళేవాడు అరణ్యానికి శ్రీకృష్ణుడు. గోపాలకులతో గోవుల్ని తీసుకుని వెళ్ళి మేపి మళ్ళీ అక్కడి నుంచి చక్కగా గోధూళి ఆయన ముంగురుల మీద అంటుకుని ఉంటే మళ్ళీ తిరిగి వచ్చేవాడు. సాయంకాలం పొద్దున్నే వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తూ ఉండేటువంటి వాడు. ఎలాగా? గోభిస్సమం, గోవులతో కూడి, క్వళయతః వేణుం అస్య నిశమ్య, వేణువుని వాయిస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని చక్కగా శ్రవణం చేసేవారు గోపికలు పొద్దున్న సాయంకాలం. నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరి పుణ్యాః, వెంటనే బయటికి వచ్చి ఆ అబలలైనటువంటి గోపికలు ఆ మార్గంలో వచ్చేటువంటి శ్రీకృష్ణుడిని చక్కగా దర్శించేటువంటి వారు. భూరి పుణ్యాః, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ శ్రీకృష్ణుడిని ఆ మార్గ మధ్యంలో పశ్యంతి, చూస్తున్నారు. ఎలాంటి కృష్ణుణ్ణి? సస్మిత ముఖం సదయావలోకం, చిరునవ్వుతో కూడినటువంటి ముఖం కలిగినవాడు, ఆ చిరునవ్వుతో పాటు దయ కూడా విశేషంగా కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని వాళ్ళు నిరంతరము చూసి సంతోషించేవారు. అలాంటి శ్రీకృష్ణుడు ఈనాడు ఇదిగో ఈ చాణూరుడనేటువంటి మల్లయోధునితో ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు. మల్ల యుద్ధం అని ఆ మధురలో ఉన్నటువంటి స్త్రీలంతా గుమిగూడి శ్రీకృష్ణస్వామి దివ్యలీలల్ని వాళ్ళు కూడా తలుచుకుంటూ హాయిగా మురిసిపోతున్నారు. ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరతర్షభ. ఈ విధంగా స్త్రీలందరూ ఒకరితో ఒకరు గుమిగూడి శ్రీకృష్ణస్వామి దివ్యలీలల్ని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే యోగులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు తనను శత్రువుగా భావించేటువంటి ఆ చాణూరుణ్ణి సంహరించడానికి మనస్సులో సంకల్పం చేశాడు. ఇంతవరకు ఏ విధంగానో వీడితో ఆట ఆడామో ఇక వీడిని సంహరించవలసిందే అని పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నాడయ్యా. భరతర్షభ, ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు చెబుతూ, సభాయా స్త్రీగిరశ్రుత్వా పుత్రస్నేహ శుచాతురౌ పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలం. ఆ సభలో స్త్రీలు మాట్లాడుకునేటువంటి మాటల్ని దేవకీ వసుదేవులు విన్నారు. వారు కంసుని చేత బంధింపబడ్డారు, అయినా వీళ్ళ మాటలు వాళ్ళకి వినిపించినాయి. దేవకీ వసుదేవులకు కృష్ణుడు పరమాత్ముడు అని తెలియదా? ఏ విధంగా పుట్టాడు ఆయన? ఏ విధంగా ఆవిర్భవించాడు? కిరీటంతో, 4 భుజాలతో, శంఖచక్ర గదా పద్మములు కలిగి ఆవిర్భవించి నేనే పరమాత్మని, మీ కోరిక మేరకు ఇదిగో 3వసారి మీకు పుత్రుడిగా పుట్టానని చెప్పాడు కదా. అక్కడికక్కడది అయిపోయింది. మళ్ళీ మాయ ఆవరించింది. ఇక్కడ ఈ స్త్రీలు అటువంటి బాలుడు చాణూరుడు అనే మల్లయోధునితో యుద్ధం చేస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటే అయ్యయ్యయ్యో మా అబ్బాయికి ఎంత కష్టం వచ్చింది. కృష్ణుడు బాలుడు కదా, మన పిల్లవాడు పసివాడు, ఆ చాణూరుడి చేతిలో గెలుస్తాడో లేదో, ఆ చాణూరుడు ఎంతకైనా తెగిస్తాడు, అతడి చేతిలో కృష్ణుడికి ఏం ఆపద వస్తుందో కదా అని సహజంగా తల్లిదండ్రులు తమ పుత్రుల గురించి ఏ విధంగా అయితే మదన పడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో అలా బాధపడుతున్నారు. పితరా వన్వతప్యేతాం పుత్రయో అబుధౌ బలం. తమ పుత్రులైన, అంటే వసుదేవుని పుత్రులేగా ఇద్దరూ కూడా బలరామకృష్ణులు, వాళ్ళిద్దరి యొక్క బలపరాక్రమాల గురించి నిజం తెలియక మాయతో ఆవరింపబడినటువంటి వారై దేవకీ వసుదేవులు ఇద్దరూ కూడా మథన పడుతున్నారు. అయ్యయ్యో ఆ కృష్ణుడికి బలరాముడికి ఏం ఆపద కలుగుతుందో అని. తైస్తైః నియుద్ధ విధిభిః వివిధైః అచ్యుతేతరౌ
యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ తైస్తైః నియుద్ధ విధిభిః. ఆయా విధములైనటువంటి మల్ల యుద్ధంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి చక్కటి విధానాలతో అచ్యుతేతరౌ, అచ్యుతుడు ఇతరుడు అంటే చాణూరుడు, అచ్యుతుడు చాణూరుడు వీళ్ళిద్దరూ కూడా ఆయా నైపుణ్యాలతో ఒకరిని మించి ఒకళ్ళు ఆ మల్ల యుద్ధం చేస్తున్నారు. యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ. అదేవిధంగా కృష్ణుడు చాణూరుడు ఏ విధంగానైతే మల్ల యుద్ధం చేస్తున్నారో అదేవిధంగా అదే నైపుణ్యంతో బలరాముడు ముష్టికుడు అనేటువంటి మల్లయోధుడు వాళ్ళిద్దరూ కూడా అదే విధంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. భగవద్గాత్ర నిష్పాతై వజ్ర నిష్పేష నిష్ఠురై చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లానిం అవాపహ. ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క దేహం నుంచి వచ్చేటువంటి దెబ్బలతో, ఆ దెబ్బలు ఎలా ఉన్నాయి అంటే వజ్ర నిష్పేష నిష్ఠురై, వజ్రాన్ని కూడా ముక్కలు ముక్కలు తునాతునకలు చూర్ణం చేసేంతటి గట్టివైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ముష్టిఘాతాలు వాటి చేత కొట్టబడి చాణూరః, చాణూరుడు భజ్యమానాంగ, అతని యొక్క దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా విరిగిపోయి ముహుర్గ్లానిం అవాపహ, ఎంతో ఖేదాన్ని పొందాడు చాణూరుడు. శ్రీకృష్ణుడు కొట్టినటువంటి దెబ్బలకి ఆ పర్వతం లాంటి చాణూరుని యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నుజ్జు నుజ్జైపోయినాయి. సస్యేన వేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య బాధత. ఆ తరువాత కాస్త ఓపిక తెచ్చుకుని మళ్ళీ చాణూరుడు డేగలాంటి వేగంతో వచ్చి శ్రీకృష్ణస్వామి మీద పడి తన యొక్క పిడిగుద్దులతో ఆ కృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టాడు. భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య బాధత. పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క వక్షస్థలమునందు పిడిగుద్దులు గుద్ది బాధ పెట్టాడు. అప్పుడు మరి శ్రీకృష్ణస్వామి ఏం చేశాడు, ఏం జరిగింది, ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.